ఆటం బాంబులు, సునామీల కంటే పేపర్ లీకేజీలే సమాజానికి, వ్యవస్థకు ఎంతో హానికరమని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. బుధవారం పార్వతీపురం విచ్చేసిన ఆయన ఇటీవల రూపొందించిన చిత్రం యూనివర్సిటీ పేపర్ లీకేజ్ ఆగస్టు 22న విడుదల నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల కొరకు జిల్లా కేంద్రంలోని పలువురు రాజకీయ నాయకులను, పట్టణ ప్రముఖులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా విద్యారంగంలో జరుగుతున్న పేపర్ లీకుల వల్ల జరిగే నష్టాలను చర్చిస్తూ తాను యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. గ్రూప్ 1, 2 పరీక్షల్లో అలాగే పలు ప్రధాన పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీకులు చేయడం చూస్తుంటే విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలు ఏమైపోతాయన్న భయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాపీయింగ్ చేసి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు డాక్టర్లైతే రోగుల ప్రాణాలకు భరోసా ఉండదని, అలాంటి వాళ్ళు ఇంజనీర్లైతే బ్రిడ్జిలు ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు జరగకూడదంటే పేపర్ల లీకేజీలను అరికట్టాలని, విద్యను జాతీయం చేసి ప్రైవేట్ మాఫియా నుంచి విముక్తి చేయాలని కోరారు. తన చిత్రంలో ప్రముఖ పాత్రలు విద్యార్థులే పోషించారని తెలిపారు. నేను ఇప్పుడు యూనివర్సిటీ పేపర్ లీక్ అనేది ట్యాగ్ అండి అనే సినిమా తీశానండి. ఆ సినిమా వచ్చే నెల ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నానండి. ఆ సందర్భంగా నా సినిమాలో ప్రమోషన్లో భాగంగా ఇప్పుడు ఈ పార్వతీపురం వచ్చానండి. ఇక్కడ ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు కలాలని, ఇంకా చాలామందిని కలాలని నేను వచ్చానండి. ముఖ్యంగా నా సినిమా గురించి చెప్పాలని. ఈ సినిమా ముఖ్య సారాంశం ఏంటంటే, భారతదేశంలో విద్యారంగం అనేది సేవారంగం. ఆ సేవారంగం రాను రాను వ్యాపార రంగం అయిపోతుంది. విద్యని కార్పొరేట్ అండ్ ప్రైవేట్ యాజమాన్యాలు మ్యాక్సిమం దే ఆర్ రన్నింగ్, దే ఆర్ డూయింగ్ ద బిజినెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాంటి దశలో మా ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళే, మా కళాశాలలో చదివిన వాళ్ళే, మా యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ర్యాంకులు వస్తాయి, నెంబర్ 1 to 10, 100, 1000 లైక్ దిస్ అనే ఒక రకమైనటువంటి ఒక భావజాలాన్ని ప్రజల మైండ్లో వాళ్ళు జొప్పిస్తున్నారు. ఆ రకంగా జొప్పించడం కోసం వాడు పేపర్ లీక్ అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక మాల్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం. సో ఇలా పేపర్ లీక్ చేయడం వల్ల చూసి రాసిన వాళ్ళు ఏమైపోతారు? పాస్ అయిపోతారు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయనుకోండి, చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ బతుకుతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు ఏదో ఒక అధ్యాపకుడు ఒక గొప్ప పోస్టులోకి వస్తే ఆ వ్యవస్థ బాగుపడుతుందా? మొత్తం వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతుంది. చూసి రాయడం అనేది, ఒక కాపీయింగ్ అనేది రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ పై నాగసాకి ఎవరేషన్ మీద వేసిన ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే మోస్ట్ డేంజరస్ థింగ్. చూసి రాయడం అనేది చాలా తప్పు అని చిత్రంలో చెప్పానండి. చదువుకునే రోజుల్లో ఈ రకంగా పేపర్ లీకేజ్ జరుగుతుంటే కొన్ని సంస్థలు, నేను అందరి గురించి చెప్పట్లా, కానీ కొంతమంది లాభాపేక్షతో, వ్యాపార దృక్పథంతో ఎంత దుర్మార్గంగా వాడు రన్ చేస్తున్నారంటే, తల్లిదండ్రులకి ఏంటండి, పలానా కళాశాల చదివితేనే మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, బాగా చదువులు వస్తాయి అన్న నోషంతో వాడు బడుగు బలహీన వర్గాలు, సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నవారు అందరూ కూడా ప్రైవేట్ కాలేజీలు మ్యాక్సిమం చూస్ చేస్తున్నారండి. ఆ చూస్ చేయడం వల్ల ఈ రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఒక రకమైన దోపిడీ చేస్తున్నారండి వీళ్ళు. ఇది కాకూడదు అని చెప్పిస్తున్న బలంగా ఇన్ని రాష్ట్రాలు కూడా ప్రభావం చేసింది ఈ పేపర్ లీకేజ్ అనేది. ఆందోళన చేస్తున్నారు ఇవాళ తల్లిదండ్రులు, ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు, ఆందోళన చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ రకంగా జనరల్ ఎలక్షన్లో రిగ్గింగ్ ఎంత సామాన్యమైపోయిందో ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో పేపర్ లీకేజ్ కూడా అంత సామాన్యమైపోయింది. ఈ రకంగా పేపర్ లీకేజ్ చేసుకుంటూ పోతే విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. అలా కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే విద్యని ఈ కార్పొరేట్ ప్రైవేట్ శక్తుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి అని చెప్పిందే నా ఈ చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం ఆగస్టు 22 రిలీజ్ అవుతుందండి. ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. గద్దర్ గారు, మోటపల్లి రమేష్ గారు, వేల్పుల నారాయణ గారు, జల్దంగి సుధాకర్ గారు రాశారండి. సో ఈ సినిమా ఎడ్యుకేషన్ ఫిలిం. ఇది కేవలం విద్యార్థుల సినిమా కాదు. దట్ ఇస్ మై ఫిలిం యూనివర్సిటీ పేపర్ లీక్. చూడండి, ఆదరించండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి.